ఓం నమ శివాయ. ఈరోజు మీకు శివపురాణంలోని అరుణాచలేశ్వరుడు ఆవిర్భావం గురించి అలాగే శివరాత్రి గురించి తెలుపుతాం. శివుడు అగ్నిలింగము. ఆ విధంగా ఆవిర్భవించాక బ్రహ్మ విష్ణువులు శివశక్తులను కూర్చుండబెట్టి పూజించారు. వీరి పూజకు ఆనందించిన ఈశ్వరుడు పూజించిన వస్తువులను వారికే ప్రసాదంగా ఇచ్చాడు. ప్రసన్నుడైనటువంటి శివుడు ఈ విధంగా అన్నాడు: కుమారులారా, మీ పూజకు నేను ఎంతో సంతోషం పొందాను. ఈరోజు చాలా పుణ్యదినము, చాలా మహత్తరమైనది. ఈరోజు శివరాత్రి పేరుతో పేరు పొందగలదు. ఈ తిథి నాకు ప్రియమైనది. ఈ తిథి నాడు నా లింగాన్ని కానీ మూర్తిని కానీ పూజించిన మనిషి సృష్టి స్థితి లయములు చేయగలిగిన సమర్థుడు అవుతాడు. శివరాత్రి నాడు ఆహారం తీసుకోకుండా, కోరికలు లేకుండా, గర్వము లేకుండా నన్ను పూజించాలి. శివరాత్రి నాడు పూజిస్తే సంవత్సరమంతా పూజించిన ఫలితం లభిస్తుంది. నేను ఆర్ద్రా నక్షత్రయుక్త మార్గశీర్ష పున్నమి నాడు స్తంభాకారంగా ఆవిర్భవించిన కారణంగా ఆనాడు నన్ను దర్శించినా అర్చించినా వానికి పుణ్యం వస్తుంది. నేను యుద్ధస్థలంలో లింగాకారంగా ఆవిర్భవించాను కనుక ఇది లింగస్థానము అను పేరుతో ప్రసిద్ధి పొందుతుంది. ఆది అంతము లేని ఈ మహాలింగము లోకుల దర్శన పూజలకు అనుకూలంగా ఉండే నిమిత్తమై చిన్నదిగా ఉంటుంది. ఈ లింగం మానవులకు భోగాన్నిస్తుంది. భుక్తి ముక్తిదాయకం. దీనిని దర్శించి తాకి ధ్యానించిన వారికి పునర్జన్మ ఉండదు అని శివుడు తెలిపాడు. అలాగే ఈ లింగం అగ్నిపర్వతం వలె ఆవిర్భవించిన కారణంగా ఇది అరుణాచలంగా ప్రసిద్ధి పొందుతుంది. ఇక్కడ గొప్ప తీర్థ నిర్మాణము జరుగుతుంది. ఈ క్షేత్రంలో చేసిన దాన హోమ జప తప పుణ్యకార్యాలకు కోటి రెట్ల ఫలితం లభిస్తుంది. ఈ నా క్షేత్రాలన్నింటిలో మిక్కిలి మహత్తరమైనది అరుణాచలం. ఇక్కడ స్మరణ మాత్రము చేత ముక్తి పొందుతారు. ఇక్కడ అందరి కోరికలు నెరవేరుతాయి అని చెప్పాడు. అలాగే శివుడు యుద్ధంలో మరణించిన వారిని మరలా బ్రతికించాడు. మరలా ఇలా అన్నాడు: నాకు సకలము అంటే సాకారము, నిష్కలము అంటే నిరాకారము అయిన రూపాలు రెండున్నాయి. తక్కిన వారికి రెండు రూపాలు లేవు. నేను తప్ప మిగిలిన వారందరూ సాకారులే. అందువల్ల వారు జీవులే. నేను ఒక్కడినే ఈశ్వరుడను. నేను ముందు స్తంభరూపంలో నిరాకారంగా, తరువాత రూపంతో ఆవిర్భవించాను. ఈ లోకంలో అన్నింటికీ నేను ఆధారం కనుక ఇకపైన లోకంలో జరిగే గృహ ఆరామ క్షేత్రాదులన్నీ స్తంభాగ్రం ఆధారంగానే జరగాలి. స్తంభాలు లేకుండా ఉనికి లేదు. నివాసయోగ్యమైన ఇల్లు శివక్షేత్రముగా గుర్తించాలి. లోకంలో కొండలు, వృక్షాలు, లతలు స్తంభాకారంలో ఉంటాయి, ఊర్ధ్వముఖంగా ఉంటాయి. అవన్నీ నా స్వరూపాలే అని తెలుసుకోండి. కేవలం అవి నా కేశములు మాత్రమే. అందువల్ల నాకు హరికేశుడు అనే నామం ఉంటుంది అన్నాడు. నేను అంతటా ఉన్న కారణం చేత బ్రహ్మము అని పేరు. నా విపుల క్రియాశక్తి చేతనే ఈ విశ్వం వ్యాప్తి చెందుతుంది. అందరిలో ఏకరూపంగా చైతన్య రూపంగా వ్యాప్తి చెంది ఉన్నాను కనుక నాకు ఆత్మ అని పేరు. నేను పంచకృత్య పరాయణుడను. అంటే సృష్టి స్థితి సంహారము తిరోభావము అనుగ్రహము ఉంటాయి. నా యందు అవి స్థిరంగా ఉంటాయి, ఇతరుల యందు లేవు. లింగ ప్రతిష్ఠ జరిగిన చోట స్థిరంగా ఉంటాను. ఒక లింగ ప్రతిష్ఠ జరిపితే సారూప్యము, రెండవ లింగ ప్రతిష్ఠ జరిపితే సాయుజ్యము లభిస్తాయి. ఎప్పుడు లింగం ప్రధానంగా, మూర్తి అప్రధానంగా ప్రతిష్ఠ జరపాలి. మూర్తి ఉన్న లింగం లేనట్లయితే అది క్షేత్రం కాదు అని పరమేశ్వరుడు తెలిపాడు. ఓం నమ శివాయ. మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో తెలుపుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.